హాయ్ ఫ్రెండ్స్, అడిలైడ్ ఓవర్లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. తద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వెళ్లే మార్గాలను క్లిష్టతరం చేసుకుంది. రెండో టెస్ట్లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఏ ఒక్కరు కూడా క్రీజులో పాతుకుపోయి భారీ పరుగులు సాధించేందుకు ప్రయత్నం చేయలేకపోవడం గమనార్హం. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సింగిల్ డిజిట్ స్కోర్ దాటలేకపోయారు. అయితే మ్యాచ్ అనంతరం రెండో టెస్ట్లో ఘోర పరాజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. భారత్ ఓటమికి కారణాలు కూడా వివరించాడు. అయితే భారత జట్టు ఓటమి ప్రధాన కారణం మేము బ్యాటింగ్లో వైఫల్యం కావడమేనని అన్నాడు. రెండు జట్ల మధ్య అతిపెద్ద తేడా బ్యాటింగ్. మేము ఆస్ట్రేలియా ముందు భారీ స్కోర్ ఉంచేందుకు చేయాల్సిన బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యాం. అయితే ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే ఎక్కువ పరుగులు సాధించాలని తెలుసు, కానీ మేము రెండు ఇన్నింగ్స్లోనూ ఆ విషయంలో విఫలమయ్యాం అని రోహిత్ చెప్పుకొచ్చాడు. విదేశాల్లో పరిస్థితులు అనుకూలిస్తే పెర్త్ టెస్ట్ మాదిరిగా పరుగులు సాధిస్తాం. ప్రతి బ్యాటర్ భారీ స్కోర్ సాధించాలనే బరిలోకి దిగుతాడు, కానీ కొన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాధ్యం కాదు. బ్రిస్బేన్లో జరిగే మ్యాచ్లో మరింత మెరుగ్గా రాణించడంపై దృష్టి పెడతామని రోహిత్ శర్మ అన్నాడు. ఇక టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి తదుపరి మ్యాచ్ల కోసం ఆస్ట్రేలియా టూర్కు వచ్చే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. షమి కోసం ఖచ్చితంగా జట్టు తలుపులు తెరిచి ఉంటాయి. ప్రస్తుతం అతడు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఆడుతున్నాడు. అయితే ఇటీవల మ్యాచ్ సందర్భంగా అతని మోకాలు మళ్లీ వచ్చింది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ కోసం అతడిని రాకను అడ్డుకుంది. అతడిని ఒత్తిడికి గురిచేయడం సరికాదు. అతడి విషయంలో అప్రమత్తంగా ఉంటున్నాం కూడా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.